జాతీయ లోక్ అదాలత్, స్మార్ట్ ఇండియా హ్యాకథాన్, అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవం, విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం, ఆకాంక్షిత మండలానికి అవార్డు, అంబేద్కర్ పొట్టి శ్రీరాములకు నివాళి వంటి వార్తలతో కూడిన ప్రకాశం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. జిల్లాలోని ఎర్రగొండపాలెం ఆకాంక్షిత బ్లాకుకు కేంద్ర ప్రభుత్వ బంగారు పథకం లభించింది. ఈ విజయంలో భాగస్వాములైన ప్రభుత్వ సిబ్బందిని ఈ నెల 8వ తేదీన ఒంగోలులోని రిమ్స్ ఆడిటోరియంలో ఘనంగా సన్మానించారు. అన్ని శాఖలకు చెందిన 267 మందిని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్లు సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ, సమిష్టిగా సమన్వయంతో పనిచేస్తే ఉత్తమ ఫలితాలు వస్తాయన్నారు. ఎర్రగొండపాలెం మండల అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది పనితీరు జిల్లా మొత్తానికి స్ఫూర్తిదాయకంగా నిలిచిందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 18వ తేదీన నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 19,500 కేసులు పరిష్కారమైనట్లు జిల్లా ఇన్ఛార్జి ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ రాజ్యలక్ష్మి తెలిపారు. జిల్లాలోని అన్ని కోర్టులలో 29 బెంచీలు ఏర్పాటు చేసి కేసులు పరిష్కరించి కక్షిదారులకు సుమారు 5 కోట్ల రూపాయల మేర పరిహారం అందజేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈ నెల 12వ తేదీన వెలుగొండ ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన వెలుగొండ ప్రాజెక్టులోని 2వ సొరంగం లోపలికి 18 కిలోమీటర్ల మేర ప్రయాణించి సొరంగానికి జరుగుతున్న లైనింగ్ పనులను పరిశీలించారు. అనంతరం అధికారులు, ప్రాజెక్టు పనులు చేస్తున్న ఏజెన్సీ ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు విలేకరులతో మాట్లాడుతూ, వెలుగొండ ప్రాజెక్టును 2026 నాటికి పూర్తి చేసి నల్లమల సాగర్ను కృష్ణా జలాలతో నింపుతామని తెలిపారు. స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 8వ ఎడిషన్లో భాగంగా ఈ నెల 8, 9వ తేదీలలో సాఫ్ట్వేర్ గ్రాండ్ ఫినాలే ఒంగోలులోని క్విస్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 20 బృందాలు ఈ హ్యాకథాన్లో పాల్గొన్నాయి. 8వ తేదీ నిర్వహించిన ప్రారంభ కార్యక్రమంలో విక్రమసింహపురి విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ ఏ శ్రీనివాసరావు, ఏఐసిటిఈ నోడల్ అధికారి డాక్టర్ శృతి భార్గవ్ చౌబే పాల్గొన్నారు. 9వ తేదీన నిర్వహించిన ముగింపు వేడుకల్లో ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం ఇన్ఛార్జి ఉపకులపతి ప్రొఫెసర్ డివిఆర్ మూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హ్యాకథాన్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన 4 బృందాలకు ఒక్కో బృందానికి 1,50,000 బహుమతిని అందించారు. జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని ఈ నెల 6వ తేదీన ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఎమ్మెల్యేలు, కమిటీ సభ్యులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ, జిల్లాలో ఎస్సీ/ఎస్టీ కేసుల విచారణను వేగవంతం చేసి నేరస్తులకు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 2వ తేదీన ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి రాజాబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లాలోని 2,409 పాఠశాలల్లో ఈ నెల 5వ తేదీన తల్లిదండ్రులు, టీచర్ల సమావేశాలు నిర్వహించారు. టంగుటూరు మండలం కుణిజేడులో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి ఇస్తున్న ప్రాధాన్యత, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజాప్రతినిధులు వివరించారు. ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 1వ తేదీన ఒంగోలులో ఎయిడ్స్ వ్యాధి నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం వద్ద మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఒంగోలు మేయర్ గంగాడ సుజాత జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలలో భాగంగా ఈ నెల 15వ తేదీన సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ప్రకాశం సర్కిల్ ఆధ్వర్యంలో ఒంగోలు పట్టణంలో ఇంధన పొదుపు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఒంగోలులోని విద్యుత్ భవన్ వద్ద జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 6వ తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతిని నిర్వహించారు. ఒంగోలులోని హెచ్సిఎం కళాశాల వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, బిఎన్ విజయ్ కుమార్, ఒంగోలు మేయర్ గంగాడ సుజాత, పలు దళిత సంఘాల నేతలు కళాశాల విద్యార్థులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఈ నెల 15వ తేదీన జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. ఒంగోలులోని సివిఎన్ రింగ్ రూమ్ సర్కిల్ వద్ద ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, సంతనోతలపాడు, గిద్దలూరు ఎమ్మెల్యేలు బిఎన్ విజయ్ కుమార్, ముత్తుమల అశోక్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఇప్పటి వరకు మీరు ప్రకాశం జిల్లా సమాచార లేఖ విన్నారు. రచనా వ్యాఖ్యానం ఎంవిఎస్ ప్రసాద్, ఆకాశవాణి ప్రకాశం జిల్లా ప్రతినిధి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ.